హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే 6 సైన్స్ కనుక మీ జాబ్‌లో, మీ వర్క్ లైఫ్‌లో మీరు చాలా ఫ్రీక్వెంట్‌గా ఫేస్ చేస్తున్నట్టయితే, ఇట్స్ టైమ్ టు స్విచ్ యువర్ జాబ్. సో, అవేంటో తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. సో, చాలా కంపెనీస్‌లో ఏమంటే, చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క వర్క్ లైఫ్‌ని చాలా నీట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో, కంపెనీ కూడా వాళ్ళ యొక్క ఎఫర్ట్‌ని గుర్తించి, వాళ్ళకి మంచి ప్రమోషన్స్ ఇవ్వడం గాని, హైక్స్ ఇవ్వడం గాని, ఇలాంటివన్నీ చేస్తుంటాయి. సో, చాలా మంది కేసెస్ అంతా చాలా బాగుంటుంది. బట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, చాలా కేసెస్‌లో అయితే వాళ్ళు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే బీయింగ్ అండర్ పేడ్ అనమాట. సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్‌కి లేకపోతే మీకున్న స్కిల్ సెట్‌కి, మీ కాంపిటీటర్స్ లేకపోతే ఆ లొకేషన్‌కి సంబంధించి ఎంత పే చేస్తున్నారు? దాంతో పోలిస్తే మీరు ఎంత తక్కువున్నారు అన్నదాన్ని ఒకసారి మీరైతే కంపేర్ చేసుకోండనమాట. సో, చాలా మంది చెప్తుంటారు. మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఇంటూ 2 ఉండాలా? లేకపోతే మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఇంటూ 3 ఉండాలి మీ యొక్క ప్యాకేజ్ అని చెప్పి. సో, నాకైతే ఈ నంబర్స్ అన్ని పక్కన పెట్టేస్తే యాస్ ఆఫ్ నౌ ఉన్న ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌లో మీ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్‌ని మీరు అచీవ్ చేయగలుగుతూ, అలానే మీ యొక్క ఫ్యూచర్‌కి కొంత అమౌంట్ సేవ్ చేసుకోగలుగుతున్నారా? లేకపోతే దానికి కావాల్సినట్టుగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ లేకపోతే సెక్యూర్ చేసుకోగలుగుతారంటే అంత ప్యాకేజ్ ఉంటే సరిపోతుందనమాట. సో, అటువంటి ప్యాకేజ్‌లో మీరు ఉన్నారా లేదా అన్నదైతే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండనమాట. సో, మీకి అలాంటివేం లేవు. మీరైతే చాలా అండర్ పేడ్‌గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎలాంటి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఎలాంటి హైక్స్ కానీ ఏవి కూడా ఇనిషియేట్ చేయట్లేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో, మీ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్‌ని మీరైతే మీట్ అవ్వడానికైతే చాలా కష్టపడుతున్నారంటే డెఫినైట్లీ యూ హావ్ టు స్విచ్ అనమాట. సో, ఇది ఫస్ట్ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బీయింగ్ అండర్ పేడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఓవర్ వర్క్ అనమాట. సో, కొంతమంది పాపం వీకెండ్ అంటారు. సాటర్‌డే అండ్ సండే కూడా చాలా మంది వర్క్ చేస్తుంటారన్నమాట. సాటర్‌డే కూడా పక్కన పెట్టేసేయండి. సండే కూడా వర్క్ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే అన్ని రోజులు పని చేసిన తర్వాత డెఫినైట్లీ దే నీడ్ ఎ బ్రేక్. సో, ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఏమంటే పాపం వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తుంటారన్నమాట కొంతమంది ఎంప్లాయర్స్. సో, సండేస్ కూడా వాళ్ళతోటైతే వర్క్ చేస్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ టీమ్స్ ఎట్లా పనిచేస్తుంటాయంటే వీకెండ్‌లో పెట్టుకుంటూ ఉంటారన్నమాట చాలా కంపెనీస్‌లో. చాలా కంపెనీస్‌లో పాలిసీ కూడా ఉంటుంది. నో రిలీజ్ ఫ్రైడే అని చెప్పి. సో, బట్ ఏమంటే కొన్ని కంపెనీస్ ఏమంటే ఇవేం పాటించవు కాబట్టి వీకెండ్‌లో పెట్టుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు ప్రొడక్షన్ రిలీజ్ అన్ని కూడా. సో, అదేం సరిగ్గా జరగదు. సో, వీకెండ్ మొత్తం అంతా కూడా పని చేయాల్సొస్తుందనమాట. చాలా చోట్ల జరుగుతుంటుంది ఇట్లా. జరగచ్చు, జరగకపోవచ్చనమాట. బట్ ఈ విధంగా ఫ్రీక్వెంట్‌గా జరుగుతూ మీ యొక్క టైం అంతా కూడా వాళ్ళు తినేస్తున్నట్టు గనుక మీకు అనిపిస్తున్నట్టయితే, మీ చేత ఎక్స్‌ట్రా వర్క్ చాలా చేయిస్తున్నారు. దానికి తగ్గట్టుగా అలాంటి ఓటీ కూడా మీకైతే పే చేయడం లేదనుకుంటే, డెఫినెట్‌గా అది కూడా ఒక సైన్ అనమాట. సో, మీరు జాబ్ చేంజ్ అవ్వడానికి. అండ్ థర్డ్ వన్ వచ్చి, యూ హేట్ యువర్ జాబ్ అండ్ యూ ఫీల్ యువర్ స్టక్ ఎట్ యువర్ జాబ్ అనమాట. మీకు ఎటువంటి గ్రోత్ ఉండదు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏం రావు. మీరు నేర్చుకుంటున్న టెక్నాలజీ లేకపోతే చాలా అబ్సొల్యూట్ అయిపోయిందని చెప్పి మీకెప్పుడు అనిపిస్తుంటదనమాట. సో, ఒక మీనింగ్‌ఫుల్‌గా లేకపోతే మీరేదైనా ఒక టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. సంథింగ్ దాని నుంచి మీరేదో అచీవ్ చేస్తున్నారు అన్న ఫీలింగే మీకు రాదనమాట. ఏదో ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం ఏంట్రా బాబు అన్నట్టు ఉంటుంది ప్రతిరోజు కూడా. సో, ఈ విధంగా గనుక మీరు ఫీల్ అవుతుంటే మీ యొక్క గ్రోత్ గాని లేకపోతే మీ యొక్క అడ్వాన్స్‌మెంట్‌కి గాని మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ కూడా మీకు బయట గాని లేకపోతే మీరు పనిచేస్తున్న కంపెనీలో గాని లేవు అని కనుక మీరు గుర్తిస్తే ఇట్స్ డెఫినైట్లీ ఎ సైన్ దట్ యూ హావ్ టు స్విచ్ యువర్ జాబ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఎవ్రీవన్ ఇన్ యువర్ టీమ్ ఈస్ క్విట్టింగ్ లేకపోతే ఇన్ యువర్ కంపెనీ ఈస్ క్విట్టింగ్ అనమాట. సో, చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ కంపెనీలో వద్దురా బాబు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోతా అని చెప్పి, చాలా మంది వరుస పెట్టి రెసిగ్నేషన్ మెయిల్స్ అనేవి పెడుతూ బయటికి వెళ్ళిపోతుంటారు. సో, ఈ విధంగా కనుక ఫ్రీక్వెంట్‌గా జరుగుతోంది. ఆ కంపెనీ యొక్క టర్నోవర్ రేట్స్ అనేవి చాలా హైగా ఉంటున్నాయి. చాలా మందయితే బయటికి వెళ్ళిపోతున్నారు. అట్రిషన్ రేట్ చాలా పెరుగుతోంది అని చెప్పి గనక మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీరు కూడా అందులో నుంచి బయటపడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి బాలేవు. సస్టైనబుల్‌గా లేదు ఫ్యూచర్ అనేది. సో, మన గ్రోత్ ఎంతవరకు ఉంటుందో తెలీదు. సో, కొద్దిగా డేంజర్‌లో పడే అవకాశం ఉందని చెప్పి మీరు ముందుగానే గ్రహించాలి ఇవన్నీ. సో, అందుకే వాళ్ళు క్వార్టర్‌లీ రిలీజ్ చేసే డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా థరోగా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. పెద్ద పెద్ద కంపెనీస్‌కి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదన్నమాట. సో, వాళ్ళు యాస్ ఆఫ్ నౌ వాళ్ళు ఒకవేళ నిజంగా నష్టాలు ఉన్నప్పటికి కూడా దాన్నయితే పూడ్చుకోవడానికి ట్రై చేస్తారు తప్పితే ఎంప్లాయీస్‌ని మాక్సిమం తీయడానికి అయితే చూడరు. ఇన్ ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఎంఎన్‌సీస్ అన్నమాట. సో, అట్లాంటివి ఏం చేయరన్నమాట. బట్ కొన్ని కంపెనీస్ ఏమంటే మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ లేకపోతే కొద్దిగా ఇంకా చిన్న కంపెనీస్ కానీ ఏమంటే ఇట్లాంటివి పెద్ద పట్టించుకోరన్నమాట. సో, ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు ఏమన్నా లే ఆఫ్ చేద్దామని చెప్పి చూస్తుంటారు. సో, ఈ విధంగా మీ యొక్క టీమ్‌లో గాని, మీ యొక్క కంపెనీలో గాని ఎక్కువ మంది ఇట్లా క్విట్ చేస్తున్నారు. కొలీగ్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. బయట బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు మనం ఎందుకు ఇట్లా ఉండాలని చెప్పి ఎక్కువ మంది బయటకి వెళ్ళిపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క టీమ్‌లో మొరల్ గాని లేకపోతే ఆ కొహెషన్ గాని తగ్గిపోతుంది టీమ్‌లో. సో, అందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఎవరో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. నాకేం నచ్చడం లేదు అని అయితే మింగిల్ అవ్వలేకపోతున్నాను. ఇటువంటి రీజన్స్ కనుక మీరు ఎర్లీగా ఫైండ్ ఔట్ చేస్తే డెఫినైట్లీ యూ హావ్ టు స్విచ్ యువర్ జాబ్. సో, ఇది థర్డ్ వన్ అన్నమాట. ఫోర్త్ వన్ సారీ. ఫిఫ్త్ వన్ వచ్చి మనందరికీ తెలిసిందే టాక్సిక్ వర్క్ ప్లేస్ అన్నమాట. సో, మినిమమ్ సపోర్ట్ రాదు. కమ్యూనికేషన్ సరిగా ఉండదు. లేకపోతే మీ యొక్క ఇమ్మీడియేట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు చాలా రెసిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఎటువంటి టైంలో ఏమంటే డెఫినైట్లీ మీరైతే బయట చూసుకోవాలి. లేకపోతే అట్లీస్ట్ ఆ ప్రాజెక్ట్ నుంచైనా మీరైతే బయటకి వచ్చేయాలన్నమాట. సో, ఇటువంటి హాస్టల్ ఎన్వైర్న్మెంట్‌లో మనమైతే ఇమడలేం. చాలా మంది ఏమంటే చాలా మెంటల్‌గా కూడా చాలా డిస్టర్బ్ అవుతారు. సో, ఇటువంటి ఎన్వైర్న్మెంట్ కనుక మీరు ఫ్రీక్వెంట్‌గా ఫేస్ చేస్తున్నారు. ఇటువంటి రిటాలియేషన్ అనే దాన్ని మీరు చాలా ఫ్రీక్వెంట్‌గా ఫేస్ చేస్తున్నారంటే డెఫినైట్లీ యూ హావ్ టు చేంజ్ యువర్ జాబ్ అన్నమాట. అండ్ చివరగా వచ్చేసి
హెల్త్ ఇష్యూస్ రాను 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 ఇలా ఓవర్ వర్క్ చేసి లేకపోతే మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా మీరు ఎక్కువ పని చేస్తూ వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అయితే చూపెడుతూ అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా రాకుండా పాపం చాలా మంది ఏమంటే చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి అనమాట. వీటికి బీపీ కానివ్వండి, లేకపోతే బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానీ ఇవన్నీ ఏవో చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇటువంటి ఫిజికల్ ఇష్యూస్ అనేవి మీకు ఆ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత చాలా వచ్చాయి. మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ మీరు చాలా కోల్పోతున్నారు, లేకపోతే ఫిజికల్ గా మీకైతే చాలా బర్డెన్ అయిపోతుంది. సో ఆ మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరైతే బేర్ చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ జాబ్ నుంచి అయితే బయట రావడానికి ట్రై చేయండి అనమాట. మీ హెల్త్ కన్నా ముఖ్యం ఏది కాదు. సో బయటకు వచ్చి మళ్ళీ వేరే జాబ్ అయితే ట్రై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ హెల్త్ ఫస్ట్ సెటప్ చేసుకోండి అనమాట. సో ఈ 6 సైన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తారు, చాలా ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేస్తారు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా వేరే జాబ్ అయితే ట్రై చేయండి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క హెల్త్ ని ఎప్పుడు ప్రయారిటైజ్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేసుకోండి. సో ఇవి కనుక ఉన్నాయంటే ఈ రెండింటి సపోర్ట్ కనుక మీకు ఉన్నాయంటే ఎలాంటి జాబ్ అయినా సరే మీరు తెచ్చుకోగలుగుతారు అనమాట. అలా తప్పితే నాకు దైవం, లేకపోతే వర్క్ లేకపోతే నేను లేనని చెప్పి ఇట్లాంటివి ఎప్పుడు చేయొద్దు అనమాట. సో ఇలా చేసి పాపం చాలా మంది కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.